హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. కొద్దిగా హడావిడిగా ఉన్నాను. అయితే కొన్ని బ్లౌజులను అయితే ఇప్పుడు చెప్తున్నానండి వరలక్ష్మి వ్రతానికి. అలాగే వరలక్ష్మి వ్రతానికి ముందు వెనక కూడా కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఆ ముహూర్తాలకైతే నేను బ్లౌజులు డిజైన్ చేశాను. వాటిని అయితే ఇప్పుడు చెప్తున్నాను. చెప్పే ముందు వీటిని ఎలా వర్క్ చేశాను, అలాగే వీటికి ఎలా కాస్ట్ తీసుకున్నాను, ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. వీటిల్లో ఒక 2 పట్టు చీరలు ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఈ పట్టు చీరలు, వాటి మీద బ్లౌజులు చూద్దాం. ఇదైతే వరలక్ష్మి వ్రతానికి డిజైన్ చేశానండి. ఇది శారీ, అలాగే ఇది బ్లౌజు చూపిస్తాను. దీని మీద ఎలా వర్క్ చేశాను. దీంట్లో 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. అయితే కాపర్ జరీ, సిల్వర్ జరీ తీసుకుని ఇలా డిజైన్ చేశాను. ఇది బ్యాక్. దీనికైతే 1000 రూపాయలు తీసుకున్నానండి. ఓకేనా? ఈ హ్యాండ్స్కి 45,000 వరకు ఉన్నాయి స్టిచెస్. అలాగే ఈ బ్యాక్ పార్ట్ కూడా 30,000 పైనే ఉన్నాయి. దీనికైతే 40,000 దీనికైతే 1000 రూపాయలు కాస్ట్ తీసుకున్నాను. ఓకేనా? అలాగే ఇది ఒక పెళ్ళి పట్టు చీర అండి. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు పెళ్ళి అనమాట. శారీ ఇలా వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బార్డరు, అలాగే గ్రీన్, చిన్నగా గ్రీన్ బార్డర్ కూడా వచ్చింది. దీనికైతే నెక్ ఇలా వేసాను. గ్రీన్, అలాగే ఆరెంజ్, అలాగే గోల్డ్ కలర్ బార్డర్. గ్రీన్, అలాగే దీనికి ఆరెంజ్, అలాగే గోల్డ్ కలర్ తీసుకుని ఇలా డిజైన్ చేసాం. ఓకేనా? ఇవి హ్యాండ్స్. ఎక్కువగా మనకి పెళ్లి కూతుర్లకైతే ఈ డిజైన్ ఆర్డర్ వస్తుందండి. దీని కాస్ట్ అయితే 1600. ఓకేనా? అలాగే ఇది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఒక గృహప్రవేశానికి ఇవ్వాల్సిందండి. తర్వాత కుట్టడానికి కూడా టైం కావాలి కదా, ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఇది బ్లూ కలర్ గోల్డ్ కలర్తో బ్లూ కలర్ గోల్డ్ కలర్ తీసుకుని దీనికి ఇలా మిర్రర్ వర్క్ చేసాను. పెద్ద పెద్ద మిర్రర్స్ వచ్చేలాగా వర్క్ చేయమన్నారు, అందుకే దీన్ని ఇలా చేశాను. ఓకేనా? ఇవి హ్యాండ్స్ సింపుల్గా. అలాగే ఇదొక దీని కాస్ట్ చెప్పలేదు కదా, 850 రూపాయలండి దీని కాస్ట్, మిర్రర్ వర్క్. అలాగే ఇది ఒక కిడ్ నెక్ అండి. ఒక 2-3 ఇయర్స్ పాపకి నెక్. అలాగే ఇది ఒక బంచ్. హిప్ బెల్ట్ వేయడానికి అయితే ఇంకా స్పేస్ చాలదు, అందుకే వేయలేదు. ఇవి హ్యాండ్స్ సింపుల్గా. ఓకేనా? ఓకే అండి, నేను కూడా కాస్త హడావిడిగా ఉన్నాను, ఇంకా మాట్లాడడానికి అయితే టైం లేదు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.